హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దాంతోపాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా హేయ్ ఆపరా నీ పాపాలు శాపనాల పురాణం. ఎవరికి చెప్తున్నావు ఈ హరికథలు? ఇక్కడ వసుంధరారా, నన్ను ఎవరూ మాయ చేయలేరు. నెక్లెస్తో హారాలతో నన్ను కొనలేవురా అని అంది వసుంధర తడిచిన చీరను పైట కొంగుతో రుద్దుకుంటూ. అయిపోగానే సరాసరమని శివ మొహం మీద తిప్పి విసురుగా తిప్పి దోపుకుంటూ. ఆ ఎక్స్పెక్టేషన్స్కి శివ కళ్ళు మూసి తెరిచి, అయితే దేంతో కొనొచ్చో నువ్వే చెప్పొచ్చుగా అత్త అని అంటూ వసుంధరని కాకా పట్టడం మొదలుపెట్టాడు. డైమండ్ నెక్లెస్తో కొనొచ్చు అల్లుడు అని అంది వసుంధర కళ్ళు తిప్పుతూ. డైమండ్సా అని నోరు తెరిచి, డైమండ్స్ ఇంతవరకు నేను నా పెళ్ళానికి కొనలేదత్తా అని అన్నాడు శివ వసుంధర వైపు దీనంగా చూస్తూ. ఏయ్ అదంతా నాకు అనవసరంరా. నువ్వు నీ పెళ్ళానికి కొనిచ్చావా కొనివ్వకపోయినా పర్వాలేదు, కొనిస్తే నీ పని జరుగుతుంది అని అంటూ నొసలు ఒకదాని తర్వాత ఒకటి లేపుతూ సినిమాలలో విలన్ లాగా బిల్డప్ ఇచ్చింది వసుంధర. ఏంటత్తా సడన్గా ఇలా విలన్ అవతారం ఎత్తావు? నీకిదేమన్నా న్యాయంగా ఉందా అని అన్నాడు శివ ఏడు మొహం పెట్టి. ఇదే న్యాయంరా. ఇంతవరకు ఫ్రీగా వాడేసుకున్నావురా నన్ను. అందుకే నువ్వు ఇప్పుడు వాడుకునే దానికి అంతకు ముందు వాడుకున్న దానికి ఫీజు అన్నమాట అని అంది వసుంధర శివ కళ్ళలోకి చూస్తూ. అత్తోయ్, ఇలా వాడుకున్నప్పుడల్లా డైమండ్ నెక్లెస్లు కొనివ్వమంటే నేను నా ఆస్తులు అమ్ముకోవాలేమో, ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు శివ వసుంధరని కన్విన్స్ చేస్తూ. అయితే వాడకం తగ్గించల్లుడు. అప్పుడు నీ ఆస్తులు నీ దగ్గరే భద్రంగా ఉంటాయి, లేదంటే నా లాకర్లో నగలుగా చేరుతాయి అని అంది వసుంధర ఫ్రీగా సలహా ఇస్తూ. అయితే ఇదే నీ ఫైనల్ డెసిషనా అని అడిగాడు శివ సీరియస్గా మొహం పెట్టి. ఎస్, ఇదే నా ఆఖరి మాట అంటూ ఫ్రిడ్జ్ మీద బలంగా కొట్టి అంతే సీరియస్గా చెప్పింది వసుంధర. ఆ మాట వినగానే శివ సీరియస్ ఫేస్లో నుంచి ఒక స్మైల్ వచ్చేసి పడి, ఇప్పుడు నా అవసరం కదా, కొనివ్వక చస్తానా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో అత్త, ఈ అల్లుడి ప్రేమని నమ్మకాన్ని డైమండ్ నెక్లెస్ కోసం తాకట్టు పెట్టేశావు. ఈసారి నేను కూడా నీకు ఏ హెల్ప్ ఫ్రీగా చేయను అన్నాడు శివ బెదిరిస్తున్నట్లుగా. ఎల్రహా, నువ్వు నన్ను ఎక్కడా ఇరికించకుండా ఉంటే చాలు, హెల్ప్ చేసినంత సంతోషం అని అంది వసుంధర. ఎక్కడికి వెళ్ళేది? తీసుకుంటున్నావుగా డైమండ్ నెక్లెస్, నా పెళ్ళాన్ని ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు అని అన్నాడు శివ డిమాండ్గా. ఏంట్రా వాయిస్ మారింది అని అంది వసుంధర. ఫీజు పే చేస్తే అంతే అత్త, ప్రేమ ఉండదు, ఆర్డర్స్ మాత్రమే ఉంటాయి. నెక్లెస్ క్యాన్సిల్ అంటే చెప్పు, మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుందాం అని నవ్వుతూ వసుంధర చేయి పట్టుకున్నాడు శివ. అబ్బో అంటూ రాగాలు తీసి ఈ చుట్టబుగ్గలు ఈ చిలిపి నవ్వుతో మాయ చేయడానికే ఆ పిల్ల శక్తిని ఆడుకుంటున్నావుగా వసుంధర. జీనియస్ ఇక్కడ, నీ మాయలు నా దగ్గర కాదురోయ్ అని అంది స్టైల్గా. అత్త, అమాయకురాలుగా అందంగా ఉండే నువ్వు తెల్లవారేసరికి జీనియస్ లాగా ఎలా మారిపోయావు అని అడిగాడు శివ అనుమానంగా. రాత్రి గరుడ పురాణం చదివానులే, దాంతో నాకు జ్ఞానోదయం అయింది అని అంది వసుంధర వెటకారంగా. దాంతో శివ తల పక్కకు తిప్పి నాలుగు కరుక్కొని మళ్ళీ ఇటు తిరిగి, నిజమా అత్త, అందులో అంత మహిమ ఉందా? అయితే నేను కూడా చదవాలి అని అన్నాడు ఉత్సాహంగా. అంటే నువ్వు ఇంతవరకు చదవలేదా అని అంది వసుంధర అనుమానంగా. లేదు అన్నట్లు పెదవి విరిచి చూపించాడు శివ. దాంతో వసుంధరకి బీపీ వచ్చేసింది. ఒరేయ్, మరి నిన్న పురాణాల పేర్లు చెప్పి పాములు వస్తాయి తేళ్ళు వస్తాయని నన్ను భయపెట్టావెందుకురా అని అంటూ కోపంగా శివ పీకను పట్టుకుంది. మరి అలా చెప్తే కానీ నువ్వు హెల్ప్ చేయడం లేదు కదత్తా అని అన్నాడు శివ. అంటే ఇలా నన్ను ఎన్నిసార్లు బురిడి కొట్టించావురా అని అనగానే శివ కళ్ళు గిరాగిరా తిప్పాడు. దాంతో వసుంధరకి మ్యాటర్ అర్థమైపోయింది. ఒరే అల్లుడు, చిన్నపిల్ల అన్యాయం అయిపోతుందని నిన్ను చంపకుండా వదిలేస్తున్నాన్రా, లేదంటే అని ఇంకా గట్టిగా పట్టుకుంది వసుంధర. ఆహాహా, ఊరుకో అత్త, తెలియని వాళ్ళు వింటే నువ్వేదో ప్రొఫెషనల్ కిల్లర్వి అనుకుంటారు.
నన్ను చంపడం నీ వల్ల కాదు గాని ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. శక్తిని ఎలా బయటకు తీసుకువస్తావు అని అడిగాడు శివ. ఏమో నాకేం తెలుసు, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అంది వసుంధర తాపీగా. నేను బుర్రలు బద్దలు కొట్టుకొని ఆలోచించి ప్లాన్లు చేస్తే నువ్వు మాత్రం హాయిగా డైమండ్ నెక్లెస్ తీసుకుంటావే అని అన్నాడు శివ కోపంగా. అబ్బో, నీ బోడి ప్లాన్ ఫెయిల్ అయితే నువ్వు ఎస్కేప్ అవుతావు బంగారం. అప్పుడు బుక్ అయ్యేది ఎవరు అని అడిగింది వసుంధర చేయి తిప్పుతూ. దాంతో శివ నవ్వుతూ నువ్వే అని అన్నాడు. కదా మరి, అందుకే డైమండ్ నెక్లెస్ అని అంది వసుంధర కళ్ళెగరిస్తూ. ఓ అలా వచ్చావా అని అన్నాడు శివ నొక్కి పలుకుతూ తల పక్కకు తిప్పుతూ. అవును అల్లుడు అని అంది వసుంధర సేమ్ శివలాగే చేస్తూ. సర్లే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నువ్వు షాపింగ్ కోసం శక్తిని బయటకు తీసుకువెళ్తానని చెప్పు అని అన్నాడు శివ. అల్లుడు, నువ్వు అర్ధరాత్రి వరకు ఆ పిల్లని వదలవని నాకు బాగా తెలుసు. అప్పటి వరకు ఏం షాపింగ్ మాల్స్ ఉండవు నాన్న అని అంది వసుంధర. అబ్బో, అత్త భలే షార్ప్ అంటూ బుగ్గలాగాడు శివ. దాంతో వసుంధర ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఏంటో అల్లుడు, నా షార్ప్నెస్ ని మీ మామయ్య గారు అస్సలు గుర్తించడం లేదు అని అంది బాధగా. దానికి తర్వాత స్కెచ్ వేద్దామత్తా, ముందు నా పని కానివ్వు అని అన్నాడు శివ. ఓకే ఓకే, షాపింగ్ క్యాన్సిల్, మరి ఇప్పుడు ఎలా అని అంది వసుంధర. నువ్వు మీ పుట్టింటికి వెళ్తాను, పూజ ఉంది, మరుసటి రోజుకి వచ్చేస్తాను అని చెప్పొత్తా అన్నాడు శివ. అరే, దేవుడి పేర్లు చెప్పి అబద్ధం చెప్తే పాపం తగులుతుందిరా. అయినా నేను మా పుట్టింటికి వెళ్తాను అంటే మామయ్య గారు శక్తిని ఎందుకు పంపిస్తారా అని అంది వసుంధర. అబ్బా, ఏంటత్తా అన్నీ ఇలా కొట్టేస్తున్నావు అని అన్నాడు శివ తల కొట్టుకుంటూ. అల్లుడు ఐడియా అని అరిచింది వసుంధర. ఉఫ్ అత్తా, మెల్లిగా అని అన్నాడు శివ. అయ్యో మర్చిపోయాను అని చుట్టూ చూసి, పూజని మా ఇంటికి బదులు మీ ఇంటికి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అంది వసుంధర. మా ఇంటికా? అలా అయితే తాతయ్య అమ్మమ్మని తీసుకొని వస్తాను అంటాడు. శక్తిని రానివ్వడు కదా అత్త అన్నాడు శివ. మామయ్య గారు రార్రా, బావగారు ఆయన్ని ఢిల్లీ తీసుకువెళ్ళబోతున్నారు ట్రీట్మెంట్ కోసం. రేపు సాయంత్రం బయలుదేరుతారు. ప్రయాణం హడావిడిలో ఉన్నారు కాబట్టి తను రాలేరు అని అంది వసుంధర. అవునా అన్నాడు శివ. అని అంది వసుంధర. అయితే చిన్న తాతయ్యని వెళ్ళమని అంటారేమో అని అన్నాడు శివ. మామయ్య గారికి మీ మామయ్యకి రేపు పార్టీ మీటింగ్లు ఉన్నాయి, వాళ్ళకి అస్సలు కుదరదు అని అంది వసుంధర. ఆ మాట వినగానే ఓహోహో నిజమా అని సంతోషంతో డ్యాన్స్ వేయడం మొదలుపెట్టాడు శివ. వసుంధర చెయ్యి పట్టుకొని లాగి కూర్చోపెట్టి, మరీ అంత సంతోషపడకు, పెద్దమ్మ గారితో ఫోన్ చేయించు, అప్పుడే తాతయ్య గారు నమ్మి ఎవ్వరూ వెళ్ళకపోతే బాగోదు అని శక్తిని పంపిస్తారు. పెళ్లికాని పిల్లని ఒంటరిగా పంపించకూడదు అని నన్ను వెంట నన్ను పంపించేలాగా అత్తయ్య మేనేజ్ చేస్తారు అని అంది వసుంధర. దాంతో శివ నోరు తెరిచి ఒక్క నిమిషం అలాగే చూసి వసుంధర రెండు బుగ్గలు లాగుతూ, అల్లుడితో ఉండి ఉండి ఏం షార్ప్ అయ్యావు అత్తయ్య అని గలగలా నవ్వాడు. థ్యాంక్ యూ అల్లుడు అని అంది వసుంధర శివని ముద్దు చేస్తూ. మరి అమ్మమ్మకి ఇదంతా ఎవరు చెప్తారు అని అడిగాడు శివ. ఇంకెవరు, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తేనే అత్తయ్య చేస్తుంది. నువ్వంటే ఆవిడికి కాస్త ప్రేమ ఎక్కువలే. పోయి ఈ నవ్వులు రెండు అక్కడ విసురు అని అంది వసుంధర శివ బుగ్గల మీద పొడుస్తూ. సరే అత్త, నువ్వు రేపు రెడీగా ఉండు అని అంటూ కిచెన్లో నుంచి బయటకు వచ్చి మెల్లిగా జానకమ్మ దగ్గరకు వెళ్ళాడు. అసలు విషయం చెప్పి ఆవిడని కాకాపడ్డడం మొదలుపెట్టాడు శివ. అమ్మో, బావగారికి నిజం తెలిస్తే అని అంది జానకమ్మ భయపడుతూ. అబ్బా, తెలియకుండా నేను చూసుకుంటానమ్మమ్మ, ప్లీజ్ ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకొని బ్రతిమలాడాడు శివ. అది చూసిన జానకమ్మకి ముందుగా వచ్చిన రోజులు, గుమ్మం ముందు నిలబడి చూసిన చూపులు గుర్తుకు వచ్చి బంగారు కొండ అని చేతులతో దిష్టి తీసి, సరే వదిన ఫోన్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను అని మాట ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ జానకమ్మని ఎత్తుకొని గిరాగిరా తిప్పి ఆవిడ వదలమని గొడవ చేస్తే దించి గట్టిగా కౌగులించుకున్నాడు శివ. ఆవిడ శివ వెన్ను మీద ప్రేమగా నెమిరింది. చల్లగా ఉండు బంగారం, ఆ రామయ్య తండ్రి నిన్ను శక్తిని ఇలాగే అన్యోన్యంగా ఉండేలా చూడాలి. త్వరలో ఆ చిన్నదాని కడుపున పండంటి మా వదిన మునిమనవడు పుట్టాలి అని అంది జానకమ్మ. నాకు అమ్మాయి కావాలి అమ్మమ్మ అన్నాడు శివ గారాలు పోతూ. రెండోసారి అమ్మాయి పుడుతుందిలే నాన్న అని అంది జానకమ్మ. లేదు అమ్మమ్మ, నాకు ముందే కావాలి. ముందు అబ్బాయి పుట్టి తర్వాత కూడా అబ్బాయే పుడితే నో నేను భరించలేను అని అన్నాడు శివ. మరి ముందు అమ్మాయి పుట్టి తర్వాత కూడా అమ్మాయే పుడితే అని అంది జానకమ్మ. అప్పుడు ఇంకా హ్యాపీ కదా, మా మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీ అవుతారు అన్నాడు శివ సంతోషంగా.
లేదు నాన్న, మునిమనవన్ని చూసి అతనితో దివిటి వెలిగిస్తే నేరుగా పుణ్యలోకాలకే వెళ్తారని పెద్దవాళ్ళు చెప్తారుగా అని అంది జానకమ్మ. ఓ అవునా, అయితే మా నాని కోసం ఒక అబ్బాయిని అన్నాడు శివ నవ్వుతూ. ఆహా, దొంగ బడవా అని శివాని ముద్దు చేసింది జానకమ్మ. ఆ మాటలు విన్న తర్వాత శివకి శక్తిని చూడాలనిపించింది. అమ్మమ్మ, నేను ఒకసారి శక్తితో మాట్లాడనా అని అడిగాడు ప్రేమగా. అమ్మో, తాతయ్య చూస్తే అని అంది జానకమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, 5 నిమిషాలలో వెళ్ళిపోతాను అని అన్నాడు శివ. చిన్న వయసులో వాళ్ళని ఇలా విడదీయటం ఇష్టం లేక, సరే త్వరగా మాట్లాడి వచ్చే, ఎవరి కంట్లో పడకుండా వెళ్ళు అని చెప్పింది జానకమ్మ. సరే అమ్మమ్మ అంటూ సంతోషంగా పైకి వెళ్తున్న శివాని చూసి, ఆహాహా, నువ్వు మాయగాడివిరా అల్లుడు, ఎవరినైనా పడేస్తావు అని నవ్వుకుంది వసుంధర. డోర్ దగ్గరికి వేసి ఉండటంతో లోపలికి వెళ్ళాడు శివ. శక్తి బాల్కనీలో నిలబడి ఉండడం చూసి మెల్లిగా డోర్ లాక్ చేసి బాల్కనీలోకి వెళ్ళి శక్తిని వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూసి, శివ, నువ్విక్కడేంటి అని అడిగింది శక్తి నవ్వుతూ. రేపు నిన్ను తీసుకువెళ్ళాలంటే ఈరోజు ప్లాన్లు చేసుకోవాలి కదే శివాంగి అన్నాడు శివ ముద్దుగా శక్తి భుజం మీద గడ్డం ఆనించి. అయితే అంతా సెట్ చేసావా అని అడిగింది శక్తి సంతోషంగా ముందుకు తిరిగి. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా అయిపోయినట్లే అనుకో, ఇంకా నానీని కాకపట్టి ఫోన్ చేయించాలి అని అంటూ కింద అమ్మమ్మ ఏమందో తెలుసా అని అడిగాడు శివ. ఏమంది అని అడిగింది శక్తి. శివ శక్తిని దగ్గరకు లాక్కొని త్వరలో నీ కడుపు పండాలి అని దీవించారే అని అన్నాడు ముద్దులు పెడుతూ. ఆ మాటలతో శక్తి సిగ్గుపడుతూ శివ గుండెల మీద వాలిపోయింది. శివ 2 చేతులతో శక్తిని నెమురుతూ, మా మమ్మీ నాని కోరిక కూడా అదేనే అని అంటూ, ఈ పెళ్లి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేనింక ఆ పనిలో ఉండాలి అని అన్నాడు శివ శక్తి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని వేళ్లతో బుగ్గ మీద నెమురుతూ. శివ అంటూ మళ్ళీ సిగ్గుపడుతూ మొహం దాచుకుంది శక్తి. అరే, ఏంటే ఇంత సిగ్గుపడుతున్నావు అని అన్నాడు శివ నవ్వుతూ. ఇప్పుడే పిల్లలేంటి శివ, నేను కాలేజీకి ఎలా వెళ్ళాలి అని అంది శక్తి ప్రేమగా శివ చుట్టూ చేతులు వేసి. నేనున్నానుగా శివాంగి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి అని అన్నాడు శివ ప్రేమగా శక్తి కళ్ళలోకి చూస్తూ. అయినా అందరూ నవ్వుతారు శివ అని అంది శక్తి గారాలు పోతూ. ఎవరే నిన్ను చూసి నవ్వింది? నాకు చూపించు, ఒక్క పంచిస్తే చక్కగా ఉంటాడు అని అన్నాడు. సర్లే ఊరుకో, కాలేజ్ అయ్యే వరకు వద్దు శివ అని అంది శక్తి. దాంతో శివ మొహం వాడిపోయింది. అది చూసిన శక్తి శివ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, సర్లే బాబు, మొహం వేలాడేయకు, నీకంత తొందరగా బాబువి అవ్వాలని ఉంటే అలాగే అవుదువులే అని అంది. నిజంగానా అని అన్నాడు శివ సంతోషంగా. హా నిజం. కాళ్ళు పైకి లేపి వేళ్ల మీద నిల్చుని శివ నుదుటి మీద ముద్దు పెట్టింది శక్తి. దాంతో శక్తిని ఎత్తుకొని తిప్పి, మెల్లిగా దించు, ఐ లవ్ యూ శివాంగి, మొదటిసారి చూడగానే ఇక్కడ నచ్చావంటూ కళ్ళు చూపించాడు. రెండోసారి చూసినప్పుడు ఇక్కడ తాకి గిలిగింతలు పెట్టావు అంటూ హృదయం చూపించాడు. తర్వాత మన పరిచయం పెరిగే కొద్దీ మొత్తానికి నన్ను ఆక్రమించేశావు. ఇక్కడ నీకు తప్పించి వేరే ఎవ్వరికీ చోటు లేకుండా చేశావు అని అన్నాడు శివ ప్రేమగా. దాంతో శక్తి ఒక్కసారిగా శివాని చుట్టేసుకొని ముద్దులు కురిపించింది. శివ ఆ ముద్దులతో మునిగి తేలుతూ ఉండగానే అల్లరు 5 నిమిషాలు అన్నావు, అరగంట అయింది అని అంటూ వసుంధర డోర్ బాధింది. అబ్బా, ఎంత సడన్ గా నా కాపురంలో విలన్ అయిపోయిందిగా అనుకుంటూ శక్తికి లాస్ట్ కిస్ ఇచ్చి, బాయ్ శివాంగి, రేపు రెడీగా ఉండు అంటూ కన్ను కొట్టి బయటకు వచ్చి వసుంధరకి కూడా బాయ్ చెప్పి ఎవరికి కనిపించకుండా బయటపడి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర వాతావరణం అంతా కొద్దిగా గంభీరంగా ఉండటంతో ఏమైంది అన్నట్లు పిన్ని వైపు చూసి కళ్ళెగరేశాడు శివ. అత్తయ్య గారు ఉన్నారు అన్నట్లు కళ్ళతోనే సైగ చేసి చూపించింది గిరిజ. శివ బయటకు వెళ్తూ పిన్నిని బయటకు రమ్మన్నట్లుగా సైగ చేశాడు. అది గమనించిన గిరిజ శివ వెళ్ళిన 5 నిమిషాలకి మెల్లిగా అక్కడి నుంచి జారుకుని బయటకు వచ్చింది. శివ పిన్ని చెయ్యి పట్టుకుని, ఏమైంది పిన్ని, అందరూ అంత సీరియస్ గా ఉన్నారేంటి, నాని ఎందుకు అంత కోపంగా ఉంది అని అడిగాడు శివ. ఏం చెప్పను పెద్ద బాబు, ఆ సుహానాకి పిచ్చి పట్టింది. ఎంత వయసు వచ్చినా అత్తయ్య గారి ముందు మాట్లాడాలి అంటే నాకు చెమటలు పడతాయి. అలాంటిది ఆవిడతో మర్యాద లేకుండా ఎలా మాట్లాడింది అనుకుంటున్నావు? ఎన్ని మాటలు అందో తెలుసా అని అంది ఆశ్చర్యంగా చూస్తూ. నానితో రూడ్గా మాట్లాడిందా అని అన్నాడు శివ కోపంగా.
మాట్లాడిందా అని మెల్లిగా అంటావేంటి పెద్దబాబు? ఎవరన్నా ఆవిడ ముందు నిలబడి అలా మాట్లాడడం నేనింతవరకు వినలేదు, చూడలేదు అని అంది గిరిజ. దాంతో శివాకి పిచ్చి కోపం వచ్చేసింది. అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో. నచ్చిందా? ఎలా ఉంది? ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెళ్తూ చిన్న లైక్